ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో మనీ లాండరింగ్ ఆరోపణలతో ఈడీ అధికారులు అరెస్టు చేయగా ప్రస్తుతం తిహార్ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్కి వరుస షాకులు తగులుతున్నాయి. రీసెంట్గా ఢిల్లీ హైకోర్టు కేజ్రీవాల్ అరెస్టు అక్రమమని, ఈడీ అధికారుల అరెస్టును రద్దు చేయాలంటూ దాఖలైన స్క్వాష్ పిటిషన్ను కొట్టివేసి కేజ్రీవాల్కి షాక్ ఇచ్చింది. తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టు కూడా మరో గట్టి షాక్ ఇచ్చింది. జైల్లో ఉన్న తన న్యాయ సలహాలు తీసుకోవడానికి సమయం పెంచాలని కోర్టును విజ్ఞప్తి చేస్తూ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ మీద రీసెంట్గా విచారణ జరిపిన ట్రయల్ కోర్టు దాన్ని కొట్టేసింది. ముఖ్యమంత్రిగా విధులకు సంబంధించిన అంశాల మీద చర్చించేందుకు, అలాగే తనకు కావాల్సిన న్యాయ సలహాలు తీసుకునేందుకు తనకి లాయర్లకు కలిగేటువంటి సమయం సరిపోవట్లేదని, దానికి పెంచాలని అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్ని రౌజ్ అవెన్యూ కోర్టు కొట్టేసింది. ప్రస్తుతం అరవింద్ కేజ్రీవాల్ తన లాయర్లను వారానికి 2 సార్లు మాత్రమే కలవడానికి అవకాశం ఇచ్చింది. ఇక ఇప్పటికే అరవింద్ కేజ్రీవాల్కి ఢిల్లీ హైకోర్టులో ఊహించని షాక్ తగిలింది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో ఈడీ తనని అరెస్ట్ చేయడానికి కేజ్రీవాల్ సవాల్ చేసిన దాఖలు వేసినటువంటి పిటిషన్ హైకోర్టు కొట్టేయగా, తాజాగా రౌజ్ అవెన్యూ కోర్టు కూడా కేజ్రీవాల్కి లాయర్ని కలవడానికి అదనపు సమయాన్ని ఇవ్వలేమని ఆయన అభ్యర్థనని నిరాకరించింది. ఇదిలా ఉంటే అరవింద్ కేజ్రీవాల్ బయటికి రాకుండా ఈడీ అధికారులు కోర్టులో బలమైన వాదనలు వినిపిస్తున్నారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాల్ని ఆయన్ని బయటికి వెళ్లనిస్తే కేసులో సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని, దర్యాప్తుకు ఇబ్బంది కలుగుతుందని గట్టిగా వాదిస్తున్నారు. ఈ కేసులో అరవింద్ కేజ్రీవాల్కి వ్యతిరేకంగా ఈడీ అధికారులు సేకరించిన అన్ని ఆధారాలను కోర్టు ముందు కేజ్రీవాల్ బయటికి రాకుండా ఈడీ అధికారులు శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారనే చెప్పాలి. అయితే ఇంకొక అంశంలో కూడా ఢిల్లీకి సంబంధించినటువంటి కోర్టు సీరియస్ అయింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పదవి తొలగింపు మీద పిటిషన్లు ఇదివరకే తాము సమాధానం ఇచ్చామని ఢిల్లీ హైకోర్టు తెలిపింది. ఇది సీక్వెల్ని కలిగి ఉన్న జేమ్స్ బాండ్ సినిమా కాదని, ఈ విషయంలో రిపీటెడ్గా లిటిగేషన్లు ఉండకూడదని పేర్కొంది. ఈ సందర్భంగానే ఈ అంశం మీద మళ్లీ పిటిషన్లు దాఖలు చేయొద్దని తేల్చి చెప్పింది. ఈ మేరకు తాజాగా దాఖలైన పిటిషన్ మీద విచారణ జరిపిన తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ మనోహర్ నేతృత్వంలోని ధర్మాసనం రాజకీయాల్లోకి కోర్టును లాగొద్దని ప్రయత్నిస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రాజకీయాల్లోకి న్యాయ వ్యవస్థని లాగి అపహాస్యం చేసేటువంటి ప్రయత్నాలు చేస్తే మాత్రం ఒప్పుకునే ప్రసక్తే లేదని తేల్చింది. మరోపక్క ప్రస్తుతం తిహార్ జైల్లో జ్యుడిషియల్ కస్టడీలో ఉన్న కేజ్రీవాల్ తన అరెస్టుతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కస్టడీకి తన రిమాండ్ చేయడానికి కూడా సవాల్ చేశారు. ఈడీ కస్టడీకి పంపడం అక్రమం ఏమీ కాదని కోర్టు తెలిపింది. కేజ్రీవాల్ అరెస్టుకు కారణమైన తగినన్ని దాఖలాలు ఈడీ వద్ద ఉన్నాయని, సహాయకతమైనటువంటి ఉత్తర్వుల ద్వారా ఈడీ కస్టడీకి ట్రయల్ కోర్టు ఆయన రిమాండ్ చేసిందని హైకోర్టు న్యాయమూర్తి స్వర్ణకాంత్ శర్మ తెలియజేశారు. అరవింద్ కేజ్రీవాల్ అరెస్టు చట్ట నిబంధనలకు విరుద్ధంగా జరగలేదని కోర్టు భావిస్తోంది. రిమాండ్ని అక్రమంగా పరిగణించలేమని నేరుగా తెలిపారు. ఆమె 25 నిమిషాల సేపు తీర్పు చదివారు. తన నిర్ణయానికి సంబంధించిన కొన్ని అంశాలను కూడా ఆమె హిందీలో వివరించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ఢిల్లీ సీఎం హోదాలో ఉన్న కేజ్రీవాల్ని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారించాలన్న ఆయన తరఫు లాయర్ విజ్ఞప్తిని న్యాయమూర్తి తోసిపుచ్చారు. సీఎంకు ఒక న్యాయం, సామాన్యుడికి ఒక న్యాయం ఉండదని స్పష్టం చేశారు. సీఎం అయినంత మాత్రాన ప్రత్యేక హక్కులేమీ ఉండవని తెలియజేశారు. విచారణ ఎలా సాగాలో నిందితుడు చెప్పాల్సిన అవసరం లేదు, నిందితుడి వీలు బట్టి విచారణ సాగదు అని పేర్కొన్నారు. కేజ్రీవాల్ బెయిల్ అభ్యర్థన మీద తాను విచారణ జరపట్లేదని, కానీ కొన్ని కారణాల మీద అరెస్టును సవాల్ చేస్తున్న ఆయన రిట్ పిటిషన్ విచారిస్తున్నానని కోర్టు స్పష్టం చేసింది. చట్టం అందరికీ సమానంగా వర్తిస్తుందని, కోర్టులు పట్టించుకునేది రాజ్యాంగపరమైన నైతికత గురించేనని, రాజకీయ నైతికత గురించి కాదని కోర్టు నొక్కి చెప్పింది. తమ పార్టీ లోక్సభ ఎన్నికల ప్రచారానికి అవరోధం సృష్టించడానికి తనను అరెస్ట్ చేశారని కేజ్రీవాల్, ఆయన పార్టీ ఆప్ ఆరోపించడాన్ని దృష్టిలో పెట్టుకుని కోర్టు ఈ వ్యాఖ్య చేసింది. రాజకీయ భవనాలు, సమీకరణాలని న్యాయస్థానం ముందుకు తీసుకురాజాలరని, చట్టపరమైన నివారణలకి అన్ని సంబంధించినవి కావని కోర్టు అభిప్రాయపడింది. ఈ కోర్టు ముందున్న వ్యవహారం కేంద్ర ప్రభుత్వం, పిటిషన్ కేజ్రీవాల్ మధ్య సంఘర్షణ కాదని ఈ కేసులో స్పష్టం చేయడం ప్రధానం. ఇది కేజ్రీవాల్, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మధ్య కేసు అని జస్టిస్ శర్మ వివరించారు.